మామిడికాయ పులిహోర చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: నెయ్యి కొద్దిగా, ఇంగువ, ఆయిల్, మన గ్రౌండ్ నట్స్ ఒక హాఫ్ కప్ దాకా, కాజు అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే మీరు యూజ్ చేసుకోండి. పోపు దినుసులు, నువ్వులు ఒక హాఫ్ కప్ దాకా, పసుపు, ఉప్పు, ఒక మామిడికాయ తీసుకున్నాను, అల్లం ముక్క, కరివేపాకు, తేజ్పత్రి, ఒక 3 ఎండుమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి. రైస్ అనేది ఉడికించి పెట్టుకున్నానండి. ఒక హాఫ్ కిలో రైస్. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దీంట్లో ఒక 6 స్పూన్ల దాకా ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. పులిహోరకి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ పడుతుంది. దీంట్లో ఇంగువ కొద్దిగా వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ ఇంగువ వేగాక ఇందులో మన పోపు సామాన్లు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో అల్లం చిన్నగా తరిమేసి గుండగా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, తేజ్పత్రి ఇందులో వేసుకున్నానండి. ఇదంతా బాగా వేగేలోగా ఇందులో జీడిపప్పు అనేది వేసుకున్నాను. ఈ మామిడికాయని ఇలా తురిమేసి పెట్టుకున్నానండి. ఇది మిక్సీ కూడా చేసుకొని వేసుకోవచ్చు. ఎవరి అవైలబిలిటీ బట్టి వాళ్ళు అలా వేసుకోవచ్చండి. నేను ఇప్పుడు దీన్ని అంతా వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. ఎందుకంటే పచ్చి వాసన అనేది ఎక్కడ ఉండకూడదు, అంతా బాగా వేగిపోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు వేసుకొని ఇప్పుడు మొత్తం బాగా వేపుకోవాలండి. ఇదంతా బాగా వేగనివ్వాలి. ఇది చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు శనగ పలుకులు అనేవి వేపేసి పొట్టు తీసి ఇలా పెట్టుకున్నానండి. దీంట్లోనే కొద్దిగా ఒక హాఫ్ కప్పు నువ్వులు కూడా వేపుకొని ఈ శనగ పలుకులు ఈ రెండింటిని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఈ రైస్లో ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకున్నానండి. రైస్ వేడిగా ఉండేటప్పుడు నెయ్యి వేస్తే చక్కగా కరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో మన పులిహోర పోపు అంతా ఇందులో మొత్తం యాడ్ చేసేసానండి. ఈ పోపు వేసేసుకున్నాక ఈలోగా మనం వేపు పెట్టుకున్న నువ్వులు, శనగపలుకులు పొడి ఉంది కదండి, అది మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది వేసుకున్నాక శనగ పలుకులు మనం వేపు పెట్టుకున్నాం కదా పొట్టు తీసి, అదంతా వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఈ చెయ్యితో కలుపుకుంటాం కాబట్టి ఫస్ట్ మాత్రం చెయ్యి మాత్రం శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ పులిహోర ప్రిపరేషన్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు కార్తిక్ క్రియేషన్.